సో ఫ్రెండ్స్, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న పాయింట్స్ అయితే చెప్తాను. మనకి దీంట్లో టోటల్ మనకి 4 డిఫరెంట్ పోస్ట్స్ అయితే ఉంటాయి. 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, అదే డిప్లొమా వేస్తే ఇలా ప్రతి వాటికి అయితే ఉంటాయి. సో ప్రతిది మంది ఎన్ని వరకు చూడండి, ఎందుకంటే చాలా మంది ఎన్నో చూడకుండా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. క్లియర్గా చూడండి. దాంతోపాటు మనకి ఇంకా ఈ పీడిఎఫ్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ పీడిఎఫ్ ఏంటంటే A to Z మనకి ప్రిఫరెన్స్తో పాటు ఎగ్జామ్ సిలబస్ ఏమేమి ఉంటాయి ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి డ్రైవర్కి, కండక్టర్కి రెండింటికి కూడా మనం అలాగే క్రియేట్ చేయడం అయితే జరిగింది. అవి వచ్చేసి మనకి మన టెలిగ్రామ్ ఛానల్తో ప్రొవైడ్ చేస్తాం. వెళ్ళి అక్కడ చెక్అవుట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేసుకుంది. ఓకేనా? సో మీకు స్టార్టింగ్ చెప్తాను, మనకి టోటల్గా 4 టైప్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎన్ని వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్, ఏ పోస్ట్కి అప్లై చేయడానికి ఇలా ప్రతిదీ. లేదంటే మీరు తర్వాత ఇబ్బంది అయితే పడతారు. ఓకేనా? సో ఇంకా మన టాపిక్లోకి తెలుపుదాం. సో ఫస్ట్ పోస్ట్ చూసుకుని మనం అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ AME అంటారు. దీనికి వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి గెజెటెడ్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. ఓకేనా? అదే మన దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే BE కానీ బీటెక్ కానీ మనం మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ లేదంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ మనం చేసి అయితే ఉండాలి. దాంతోపాటు మనకి 60% అనేది ఖచ్చితంగా మనకి ముందు మనకి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో, ఇప్పుడు BE బీటెక్ ఉంది కదా, ఆ క్వాలిఫికేషన్లో ఖచ్చితంగా మనకి 60% మార్క్స్ అనేది ఉండాలనేసి వీరు చెప్పడం అయితే జరిగింది. దీని యొక్క ఏజ్ గురించి మాట్లాడుకుంటే 18 నుంచి 42 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏజ్ ఉండడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మనకి 5 ఇయర్స్ మనకి ఏది రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటు మనకి 10 ఇయర్స్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే ఉంటుంది అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఉంటుంది. ఓకేనా? మన సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే టోటల్ మనకి దీనికి 3 డిఫరెంట్ టైప్స్ మనకి సెలక్షన్ అయితే అవుతుంది. రిటర్న్ టెస్ట్, అలా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనమాట. రిటర్న్ టెస్ట్లో మనకి ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ అన్ని చూసుకుంటే టోటల్ మనకి 2 మెయిన్ పేపర్స్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనిలో మనకి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే మనకి హిస్టరీ, జియోగ్రఫీ, అలాగే మనకి ఏపీ తాలూకా హిస్టరీ, ఏపీ తాలూకా మనకి బైఫికేషన్ ఇలాంటివి ఉంటాయి కదా. మనకి మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, అథమెటికల్స్ ఇలాంటివి అయితే ఉంటుంది అన్నమాట. పేపర్ 2 వచ్చేసి మనకి ఏంటంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఏదైతే సబ్జెక్ట్ అయితే ఉంది కదా, మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించింది కదా, దాన్ని మనకి మెకానికల్, ఆటోమొబైల్కి సంబంధించింది, థర్మోడైనమిక్, అలాగే మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఐసీ ఇంజిన్స్, అలాగే మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, అలాగే మనకి ప్రొడక్షన్ టెక్నాలజీ. సో ఇలాంటివి సంబంధించిన మనకి ఏంటంటే ఎగ్జామ్లోనైతే ఉంటుంది అనమాట. మనం జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుని మనకి ఏంటంటే ఇది వచ్చి మనకి డిపో వర్క్షాప్లో అయితే ఉంటుంది. అంటే మనకి డిపోలోని మనకి వర్క్షాప్ అయితే ఉంటుంది కదా, మనకి వెహికల్ చేంజెస్ చేస్తూ ఉంటాం, మనకి రిపేర్ చేస్తున్నాం. సో అక్కడ ఏంటంటే మనకి ఇక్కడైతే ఉంటుంది అండి. ఇక్కడ ఇంకా ఎక్కువ నేను డిస్కస్ చేయను కదా, ఇవే మనం డిస్కస్ చేద్దాం. పూర్తిగా మీరు ఏంటంటే మీరు PDF అనేది చెక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ డిస్కస్ చేస్తే ఇంకా చాలా లాంగ్ అయితే అయిపోతుంది. శాలరీ చూసుకుంటే మనకి ఈ రంగంలో అయితే ఉంటుంది. అలా మనకి కెరియర్స్ గురించి చూసుకుంటే మనకి ఏంటంటే మనకి టోటల్ మనకి ఈ టైప్ ఆఫ్ మనకి ఏంటంటే ప్రమోషన్ అయితే ఉంటాయి. ఫస్ట్ AME, అతను DME, అతను WM, అతను CME వచ్చేసి మనకి హైయర్ పోస్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మిడిల్ మేనేజ్మెంట్ టెక్నికల్ రోల్స్. అంటే టెక్నికల్ రోల్స్ ఇది కూడా, కాకపోతే మిడిల్లో ఉంటుంది అనమాట. దీనికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూసుకుంటే మీరు ఖచ్చితంగా డిప్లొమా అనేది మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మీరు చేయాలి. మళ్ళీ BE కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు కూడా దీనికైతే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకోటి మీకు అప్రెంటిస్షిప్ అయితే ఉంటే కనుక అది కూడా మీరు దీని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా సేమ్ మనకి ఏజ్ టైం వచ్చేసి మనకి అదే ఉంటుంది. సేమ్ 18 to 48 ఇయర్స్. అలా మనకి దీనికి రిటర్న్ టెస్ట్ కానీ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నాం. మనకి 150 మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ 150 మార్క్స్ దాని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అది మనకి మెడికల్ ఫిట్నెస్ అయితే ఉంటుంది. మన ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఓకేనా, టోటల్ మనకి పార్ట్ A వచ్చేసి మనకి 70 to 100 మార్క్స్ అయితే ఉంది. దీంట్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ట్రాన్స్మిషన్, అలాగే మనకి ఐసీ ఇంజన్స్, దాని తర్వాత మనకి ఏంటంటే వర్క్షాప్ టెక్నాలజీ, వెహికల్ మెయింటెనెన్స్ ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. పార్ట్ B వచ్చేసి మనకి AP సంబంధించింది, అలాగే పార్ట్ C వచ్చేసి మనకి రీజనింగ్, అథమెటిక్స్ ఇలాంటివి అయితే మనకి ఎగ్జామ్లో అయితే ఉంటాయి. మనకి జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇది మన గ్యారేజ్లోనైతే ఉంటాం అనమాట. ఆ గ్యారేజ్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ మనం ప్రింట్ చెక్ చేస్తూ ఉంటాం. లాబుల్ పర్మిషన్ ఉంటాయి, టీమ్ లీడర్షిప్, క్వాలిటీ కంట్రోల్ ఇలాంటివి అయితే ఉంటాయి. ఓకేనా? మన కెరియర్ గురించి చూసుకుంటే మనకి ఏంటంటే దీన్ని మనకి ప్రమోషన్స్ చూసుకుంటే దీంట్లో 4 టైప్ ఆఫ్ ప్రమోషన్స్ ఉంటాయి. మెకానికల్ ఫస్ట్ వచ్చేసి మనకి సూపర్వైజర్ గ్రేడ్ 1 ఉంటుంది, మనకి AME ఉంటుంది, అంతమంది మనకి DME కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ పోస్ట్ చూస్తే మనకి ఆర్టిస్ట్
టెక్నికల్ ఐటీఐ లెవెల్ అనమాట. సో చాలా మంది దీని గురించే వెయిట్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే మనకి 2 టైప్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మనకి మెకానిక్ ఉంటది. ఇంకోటి చార్మిక్ అయితే ఉంటది. ఇది వచ్చి మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులు అనమాట. ఓకేనా. దీంట్లో ఏంటంటే మనకి 10th చేసిన తర్వాత ఐటీఐ ఉంటుంది కదా. సో అలాగనే వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్ మీరు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే కనుక అంటే లేదంటే చాలా మంది 10th చేసిన ఇంటర్ చేసింది మళ్ళీ ఐటీ చేస్తారు. సో అలా చేసుకున్నా కూడా దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఐటీఐ సంబంధించి మనకి డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉంటాయి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెకానిస్ట్, ప్లంబర్ ఇలాంటివి అయితే ఉంది కదా. సో అవి అయితే మనకి ఏంటంటే అట్లయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి చార్మిక్ ఉంది కదా. ఇదేంటంటే మనకి ఐటీఐ లేకపోయినా సరే మనకి 10th క్లాస్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసి ఇది మనకి హెల్పర్ సంబంధించిన పోస్ట్ అనమాట. ఇదేంటంటే మనకి మనకి లైక్ ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా మనకి అంటే మనకి మెకానిక్ అయితే ఉంది కదా. ఆ మెకానిక్ వాళ్ళకి ఏంటంటే మీరు హెల్ప్ అనేది చేస్తారు. ఇది షార్మిక్ వచ్చేసి ఓకేనా. సో అలాగే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్కి వచ్చా దీనికి వచ్చేసి మనకి 18 నుంచి 35 ఇయర్స్ అయితే ఉంటుంది ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అనేది 100కి 200% అని పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. అది మనకి కన్ఫర్మ్ అయితే లేదు ఓకేనా. బట్ ట్రేడ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాంతో మనకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ రిటర్న్ టెస్ట్ కనుక ఉంటే అదేంటంటే మీరు ఐటీఐలో ఏం అయితే చదివారు, మనకి ఏ క్వాలిఫికేషన్ అవుతుందో దానికి మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఓకేనా. లైక్ ఏంటంటే మీరు ఐటీఐలోని ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు, సో దాని మీద మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే మనకి జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కానీ చూసుకుంటే సింపుల్గా మనకి ఏంటంటే లైక్ ఏంటంటే వెహికల్ సంబంధించిన చేంజెస్ చేయడం, అలాగే రిపేర్స్ చేయడం, సో ఇలాంటివన్నీ చేస్తాం అనమాట ఓకేనా. ఇక మనకి గ్రోత్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి వెళ్తే మొదట సీనియర్ ఆర్టిస్ట్ అయినా మనకి ఎంఎస్టీగా మనం ప్రమోట్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా మనకి ఏంటంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనర్ అంతా ఇది ఏంటంటే చాలా చాలా బెస్ట్ పోస్ట్. చాలా మంది దీని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే బిఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి ఆన్ రోడ్ లైన్ అయితే ఆపరేషన్స్ అయితే ఉంటాయి. చాలా చాలా ఈజీ జాబ్. అంటే లైక్ ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు డిపోలోని మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ కండక్టర్ వాళ్ళు వెళ్ళి టికెట్స్ అవి చేసి మనకి రెవెన్యూ అనేది తీసుకొస్తారు కదా. ఆ రెవెన్యూ అనేది ఎంత ఉన్నది ఏంటంటే కలెక్షన్ చేసి మనం డైలీ మనం అప్డేట్ చేస్తుంటాం. సో అదనమాట. సో దీనికి పెద్ద ఎక్కువ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. బట్ ఏంటంటే ఎగ్జామ్ అనేది చాలా చాలా టఫ్గా అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ ఇచ్చి మనకి 18 నుంచి 42 ఇయర్స్ వరకు అయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది మనకి. అలాగే మనకి హెల్త్ టెస్ట్ కూడా ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ చూసుకుని తర్వాత 3 అవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ 3 అవర్స్లో మనకి ఏంటంటే సూపర్వైజర్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ అయితే ఉంటుంది దాంట్లో. అలాగే మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ రకంగా మనకి 3 అవర్స్ మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కావాలని చెప్పాను కదా. లైక్ ఏంటంటే రూట్ ప్లాన్ చేయడం. అంటే సపోజ్ ఏంటంటే మీరు కండక్టర్ అయితే ఉన్నారు. ఆ కండక్టర్కి డైలీ మీరు ఏంటంటే మీరు ఎటు సైడ్ వెళ్ళాలి, ఏ డ్యూటీ చేయాలి, సో ఇలా కాదు మనకి రెవెన్యూ అనేది ఆడిట్ చేయడం, స్టాఫ్ని ఆడిట్ చేయడం, స్టాఫ్ మేనేజ్మెంట్ చేయడం, ఫీల్డ్లో ఇన్స్పెక్షన్స్కి వెళ్ళడం, సో ఇలాంటి వాళ్ళు చేయాలన్నమాట. మనకి సో వీడితో అంతే ఫ్రెండ్స్. దీంతో మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ మనకి టెక్నికల్ పోస్ట్ కోసం అప్లై చేసిన అనుకున్నాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకున్నాను. ఇంకేమైనా ప్రిఫరెన్స్ టిప్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. దాంతోపాటు మీరు ఏంటంటే ఇక్కడ మన ఛానల్స్ అనేది ఫాలో అవ్వండి.